గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. తాగునీటి సమస్య పరిష్కారంపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ప్రతి గ్రామంలో శుద్ధమైన త్రాగునీటిని అందిద్దాం. యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ లీకేజీలు అరికట్టేందుకు నేనే స్వయంగా అధికారులతో కలిసి పైప్ లైన్ పరిశీలనకు వస్తా. అతిసార పునరావృతం కాకుండా అధికారులతో అత్యవసర సమావేశము నిర్వహిస్తాం. వైద్య RWS పంచాయతీ అధికారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆదేశాలు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని డాక్టర్ మంజువాణి, RWS SED ఈ మను నాయక్, ఎంపీడీఓ సోనిబాయి, ఏఈలు అధికారులు పాల్గొన్నారు. రిపోర్ట్ తీసుకుంటే ఎక్కడ ఒక వామిటింగ్స్, డయేరియా కేసు కానీ ఫీవర్ కేసు కానీ రిపోర్ట్ కాలేదు విలేజ్ హెల్త్. కాకపోతే అడ్వర్స్ న్యూస్ తీసుకున్న తర్వాత మనకి 6 మెంబర్స్ని స్టడీ చేస్తే ఈ 6 మెంబర్స్ కూడా 2 మెంబర్స్ 95 year old, తర్వాత ఇంకొకరు వచ్చేసి 85 years, ఇంకొకరికి 80 years, ఒకరికి 62 years, ఇంకొకరికి 65. అంటే అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అబోవ్ 60 years. దాంట్లో ఇద్దరు 95 years. అందరు కూడా న్యాచురల్ డెత్స్ అయినాయి. దాంట్లో చాలామందికి కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఇద్దరికి హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో ఈ 6 కేసెస్లో ఎక్కడ కూడా డయేరియా అనేది ఒక్క ఎపిసోడ్ ఒక ఇద్దరిలో ఉంది, కానీ మిగతా 4 మెంబర్స్ కూడా కోమార్బిడిటీస్ వల్లే చనిపోయినారు. కాకపోతే మనకు కొన్ని అడ్వర్స్ న్యూస్ వల్ల మనం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. క్యాంప్స్ కండక్ట్ చేశాము కొంకల్లు విలేజ్లో. దిస్ ఇస్ రిగార్డింగ్ కొంకల్లు విలేజ్. సో మనం పని దగ్గర జాగ్రత్తగా ఉంటే మనల్ని ఎవడు మాట్లాడే కూడా అవకాశం ఇవ్వకూడదు. కొంచెము ఇది ఏ రకంగా వచ్చిందో మనకు తెలియదు, కానీ వాటర్ అయితే కొంచెం ఇబ్బంది కలిగింది. దాన్ని ఫస్ట్ రోజు కొంచెం ఇది ఉంది. DMHO గారు, RWS అధికారులు, మన అధికారులు అందరూ దాన్ని టెస్ట్లకు పంపడం జరిగింది. ఎక్కడెక్కడైతే మైనర్ రిపేర్స్ ఉన్నాయో, లీకేజ్లు ఉన్నాయో అవి అరికట్టడం వల్ల మనం దాన్ని అధిగమించేసినాం. ఇంకా ప్రాబ్లం లేదు వాటర్కి. కానీ ఇది మళ్ళీ ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు. పునరావృతం కాకూడదంటే వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకునేదానికన్నా అసలు రాకుండా నివారణ చేద్దాం. దీన్ని మనం 2 రోజులు, మంగళవారం, బుధవారం 2 రోజులు అధికారులు మొత్తం టోటల్గా నాతో సహా అందరం ఫీల్డ్ మీదనే ఉన్నాం. కొన్ని విలేజ్లు అది ఎంపీడీఓ గారికి 9 విలేజ్లు టార్గెట్, RWS అధికారులు 9 విలేజ్లు టార్గెట్. మనకు మొత్తం ఈ 2 రోజులు నియోజకవర్గం మొత్తం చేస్తారు కదా, నియోజకవర్గం అన్నీ చేస్తారు.